లోకంలో చాలామంది స్వార్థంగా ఉన్నారంటే వారు తెలుసో తెలియక అలా ఉన్నారనుకోవచ్చు. నిజంగా లేదు, యేసుక్రీస్తు మార్గాన్ని బోధిస్తున్నటువంటి దేవుని గ్రంథాన్ని చేతపట్టుకుని నాకు వాక్యం తెలుసునేటువంటి దేవుని సేవకులు ఎందుకు స్వార్థంతో ఉన్నారు? ఒకవేళ నీ పక్కవాడో లేదా నీ ప్రాంతంలో ఉన్న సేవకుడో దేవుని పరిచర్య ఉన్నతంగా చేస్తున్నప్పుడు దేవుని వాక్యం నేర్చుకుని దేవుని దగ్గర పొందుకుని దాన్ని ప్రకటన చేస్తే ఎందుకు అతని మీద విషయం చెందుతారు? కాబట్టి లోకంలో ఉన్నటువంటి ఆ స్వార్థం అనే ఆ కపటం అనేటువంటి ఆ దెయ్యపు శక్తి నేడు చాలామంది భక్తిహీనులైన సేవకులను కూడా పట్టుకుంది. వారు అలాగే తయారయ్యారు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, గొర్రెకును మేకకును నేను భేదం కనుగొంటానని. నిజమైన సేవకులు అందరూ క్షేమాన్ని కోరుకుంటారు.